ఇప్పటివరకు ఒక లెక్క ఇక నుంచి మరో లెక్క అంటున్నారు గులాబీ లీడర్లు. రేవంత్ సర్కార్పై పోరుబాటకు సిద్ధమవుతున్నారు. విస్తృత స్థాయి సమావేశం తర్వాత పింక్ క్యాడర్లో నయా జోష్ మొదలైంది. కేసీఆర్ ఆదేశాలతో స్పీడ్ పెంచారు బీఆర్ఎస్ కార్యకర్తలు. నియోజకవర్గాల వారీగా సమావేశాలకు ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే శిక్షణా తరగతులుండనున్నాయి. రేవంత్ ప్రభుత్వంపై పోరుకు సిద్ధమైంది గులాబీ దళం. సర్కార్ విధానాలను ఎండగట్టేలా వ్యూహాలు రచిస్తున్నారు అగ్రనేతలు. అలాగే ఇకపై కేసీఆర్ అధ్యక్షతన నెలకో మీటింగ్ ఉండేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలంగాణ భవన్ వర్గాలు చెబుతున్నాయి. నిత్యం ప్రజా సమస్యలపై పోరాటం చేసేందుకు కారు పార్టీ సన్నద్దమవుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు లైవ్ లో అందిస్తారు. సైదులు, మొత్తానికి మొన్న జరిగినటువంటి విస్తృత స్థాయి సమావేశం తర్వాత బీఆర్ఎస్ క్యాడర్లో ఫుల్ జోష్ అయితే నెలకొంది. అలాగే ఇటువైపు నేతలు కూడా ఇకపై అధికారం తమదే అన్నటువంటి ధీమాలో ఉన్నారు. ఆ రకంగా పోరాటం చేయాలి, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి అనేటువంటి ఒక వ్యూహాత్మకంగా అడుగులు వేయాలి అని చూస్తున్నారు. సో అలాగే కేసీఆర్ అధ్యక్షతన ఇకపై నెలకు ఒకసారి మీటింగ్ ఉండేలా కూడా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. పూర్తి ఇన్ఫర్మేషన్ ఏంటి? రోజా, పార్టీ ఓటమి తర్వాత అంటే బీఆర్ఎస్ పార్టీ శాసనసభ ఎన్నికల ఓటమి తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో జీరోకే పరిమితం కావడంతో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి క్యాడర్ నిరుత్సాహంగా కనిపించింది. అయితే మొన్న జరిగినటువంటి పార్టీ కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా కేసీఆర్ తెలంగాణ భవన్కు వచ్చారు. ఆ రోజు నుంచి క్యాడర్లో జోష్ పెరిగింది. ఇక నుంచి పూర్తిగా ప్రజా క్షేత్రంలోనే ప్రజా సమస్యలపైనే పోరాటాలు నిర్వహించేందుకు కూడా సిద్ధమవుతున్నారు. దీంతో పాటుగా నియోజకవర్గాల వారీగా సభలు సమావేశాలు కూడా ఏర్పాటు చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతుంది. ఎందుకంటే ఆయా నియోజకవర్గాల్లో ఈ సభలు సమావేశాలు ఏర్పాటు చేయడం ద్వారాగా ఇటు క్యాడర్లో కూడా జోష్ పెరుగుతుందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. అయితే ఆ జిల్లాకు సంబంధించినటువంటి సీనియర్ నాయకులు ఎవరైతే ఉంటారో ఆ నాయకుల ఆధ్వర్యంలోనే ఈ యొక్క సమావేశాలు కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది. వీటితో పాటుగా శిక్షణా తరగతులు కూడా బీఆర్ఎస్ పార్టీ నిర్వహించాలని చెప్పేసి భావిస్తుంది. అంటే ఆ రోజు మొన్న తెలంగాణ భవన్కి కేసీఆర్ వచ్చిన తర్వాత పార్టీ కార్యవర్గ సమావేశం ముగిసిన తర్వాత మొత్తం 25 మంది పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలు కేసీఆర్కి ప్రస్తుత పరిస్థితులపైన అంటే రాజకీయ పరిస్థితులపైన సలహాలు సూచనలు ఇచ్చారు. అంటే కేసీఆర్ స్వయంగా అంటే గతంలో కేసీఆర్ మాట్లాడిన తర్వాత సభ ముగిసేది, కానీ దానికి ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ లేదు. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు కూడా ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి ఇటు పార్టీ నాయకుల యొక్క సలహాలు సూచనలు తీసుకున్నారు కేసీఆర్. 25 మంది మాట్లాడిన దాకా అంటే దాదాపుగా 4 గంటలకు పైగా కూడా ఈ యొక్క పార్టీ కార్యవర్గ సమావేశం జరిగింది. సో అక్కడ ఇచ్చిన సలహాలు సూచనలు కేసీఆర్ స్వీకరించారు. అయితే అందులో ముఖ్యంగా పార్టీ శిక్షణ తరగతులు నిర్వహించాలని చెప్పేసి శిక్షణ తరగతులు నిర్వహించడం ద్వారా పార్టీ బలోపేతంతో పాటుగా పార్టీ క్రమశిక్షణ కూడా పెరుగుతుందని చెప్పేసి కేసీఆర్కి చెప్పడంతో ఖచ్చితంగా నియోజకవర్గాల వారీగా ఈ యొక్క శిక్షణ తరగతులు నిర్వహించాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. ఏప్రిల్ 10వ తారీఖున ఈ యొక్క కమిటీలు అంటే సిల్వర్ జూబ్లీ వేడుకల కమిటీలతో పాటుగా ఈ యొక్క శిక్షణ తరగతులు కూడా నిర్వహించేందుకు ఒక కమిటీ ఏర్పాటు చేసే దిశగా బీఆర్ఎస్ పార్టీ అడుగులు వేస్తుంది. అది ఎప్పుడు అనేది మనకి చెప్తారు. అంటే కమిటీ ఎప్పుడు ఏర్పాటు అవుతుంది అనేది కూడా మనకి త్వరలోనే క్లారిటీ కూడా ఖచ్చితంగా ఇస్తారు. కాకపోతే మాత్రం ఆ శిక్షణ తరగతులు చేయడం వల్ల ఖచ్చితంగా పార్టీ యొక్క క్రమశిక్షణ కూడా పెరుగుతుంది, నాయకుల్లో కూడా జోష్ పెరుగుతుందని చెప్పేసి కూడా భావిస్తున్నారు. అంటే దీన్ని బట్టి చూస్తే ఇక నుంచి కంటిన్యూగా బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలు చాలా విస్తృతంగా జరగనున్నాయి. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడడం, దాంతోపాటుగా పార్టీ యొక్క సిల్వర్ జూబ్లీ వేడుకలు కూడా త్వరలోనే ఒక కమిటీ అంటే హరీష్ రావు నేతృత్వంలో ఈ కమిటీ ఏర్పడిన తర్వాత ఈ సిల్వర్ జూబ్లీ వేడుకలు కూడా గ్రామాన ఘనంగా నిర్వహించాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. కాబట్టి సో ఈ విధంగా బీఆర్ఎస్ కార్యకర్తలు ఒక జోష్ నింపేందుకు బీఆర్ఎస్ పార్టీ నుంచి యాక్టివ్ కాబోతుంది. దానిలో భాగంగా మొన్న జరిగిన పార్టీ కార్యవర్గ సమావేశంలో ఇటు కేసీఆర్ మాట్లాడిన తర్వాత గులాబీ స్టేడియంలో జోష్ పెరిగిందని చెప్పేసి కూడా భావిస్తున్నారు. రోజా. రైట్, థ్యాంక్ యూ సైదులు.